అందరికీ నమస్తే మిత్రులారా. ముందుగా మనం జూబ్లీస్లో ఉన్నాం. మనము జూబ్లీస్ నవీన్ అన్న ఆఫీస్ దగ్గర ఉన్నాం. మనము నవీన్ అన్న అభిమానుగా వచ్చి ఇక డైలీ గత వారం రోజుల నుంచి ప్రచారం చేయడం జరుగుతుంది. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చినావు అన్న? మేము జనగాం నుండి వచ్చినాం అన్న. పేరన్నా మీ పేరు? నా పేరు సిద్ధిరాజు యాదవ్. ఏం చేస్తారు? మేము సోషల్ సర్వీస్ చేస్తాం. ఆల్ ఇండియా యాదమ్మ సభ ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా. ఓకే అన్న, ప్రస్తుతం మన జూబ్లీస్ లో ఏ విధంగా ఉంది? ఎవరు గెలవబోతున్నారు? జూబ్లీస్ లో కనివిని రీతిలో ఇవాళ నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. 30,000 మెజార్టీ తోటి గెలవబోతుండు. ఎందుకంటే గత 45 ఏళ్ళ నుండి వాళ్ళ నాన్న కానీ నవీన్ యాదవ్ కానీ ఇక్కడ గల్లీ గల్లీకి బస్తీలలో ఇవాళ వెంగళరావు నగర్ కావచ్చు, షేక్పేట కావచ్చు, యూసుఫ్ గూడ కావచ్చు, సోమాజిగూడ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, ఇవాళ బోరబండ కావచ్చు, ఈ అన్నిట్లా చూసుకున్నప్పుడు ఎక్కడ పోయినా కూడా నవీన్ అన్న పేరే చెప్తారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఇవాళ అండగా నిలబడ్డ వ్యక్తులు ఇవాళ శిర్షలేం యాదవ్, నవీన్ అన్న. వీళ్ళు ఇవాళ అట్టడుగు వర్గాల నుండి ఇవాళ వాళ్ళను చైతన్యం చేస్తూ, వాళ్ళకు సేవ చేస్తూ, వాళ్ళ అండగా ఉంటూ, వాళ్ళ కష్ట సుఖాలలో నీడగా ఉంటూ ఇవాళ వాళ్ళ భాగస్వాములు అవుతారు. ఇవాళ అవకాశం వచ్చింది కాబట్టి అన్న మేము ఉన్నాం మీ ఏంటో అంటూ ప్రతి సామాజిక వర్గం నుండి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ నవీన్ యాదవ్ గెలుపు కోసం స్వచ్ఛందంగా ముందుకొస్తారు. మేము ఇవాళ ఒక 150 కిలోమీటర్ల నుండి 200 కిలోమీటర్ల నుండి గత 15 రోజుల నుండి కూడా ఇటువంటి మంచి వ్యక్తి కోసం మేము ఎందుకు సామాజిక సేవ చేయొద్దు, ఆ వ్యక్తి గెలుపు కోసం మేము ఎందుకు పనిచేయద్దు అనే దాంతో ఇవాళ మేము నిద్ర లేకున్నా, తిండి టైంకి తినకున్నా కూడా ఆయన గెలుపుల భాగస్వామ్యం అవుతూ ఇవాళ గల్లీలలో మేము తిరుగుతూ గల్లీ బస్తీవాసులను కూడా అడిగి తెలుసుకుంటూ అన్న ఎట్లుంటుంది ఏంది అంటే కూడా నవీన్ అన్న గెలుస్తారు, మీరు గంట దూరం నుండి వచ్చారు, మేము ఇక్కడ స్వచ్ఛందంగా మేము ఉన్నాం, ఇవాళ ఆయనకు ఓట్లేస్తాం, ఏ పార్టీలో మేము పనిచేసినా కూడా ఇవాళ నవీన్ అన్న గెలుపు కోసమే మేము పనిచేస్తాం, నవీన్ అన్నకే ఓటేస్తాం అని చెప్పి 2వ నెంబర్కు ఓటు చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తాం. వాస్తవానికన్నా జూబ్లీస్ ప్రజలే అంటుండ్రు. వాస్తవానికి మాట్లాడాలంటే జూబ్లీస్ ప్రజలు ఏమంటారు అంటే బెదిరిస్తున్నారని ఆరోపణలు వచ్చినాయన్న. మీరు మాకు ఓటు వేయకపోతే బాగుండదని బెదిరిస్తున్నారంట. ఈ ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఇవాళ దోపిడీ వర్గాలు, మోసకారి పాలక వర్గాలు ఇంత గతంలో పరిపాలించి ఇక్కడ అణచివేతలకు గురి చేసి అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళ మీద దౌర్జన్యంగా ఇబ్బందులు చేస్తూ వాళ్ళ ఇల్లు కూలగొడుతూ వాళ్ళ మీద కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి బలవంతంగా వాళ్ళని ఇలా రౌడీ షీట్లు అంటారు. ప్రజలకు అండగా నిలిచినందుక, ప్రజలకు సేవ చేసినందుక వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టావు కాబట్టి ఇవాళ ఆ ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇక్కడ మాకు సేవ చేసినందుకు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిన అనేది, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనేది కూడా ఆ ప్రజలందరికీ అర్థమైంది. సొంత పార్టీ వాళ్ళే అన్నా మేము స్వచ్ఛందంగా మీకు ఓటేస్తామని చెప్తున్నారు ఇవాళ. ఎందుకంటే ఇవాళ జూబ్లీస్ అనేది ఒక తెలంగాణ లక్షణం. ఏం చేసిరని అంత అభిమానము జూబ్లీస్ ప్రజలకు? మరి అంటే జూబ్లీస్ ప్రజలల్లో గత 10 ఏళ్ల నుండి కూడా ఇక్కడ పరిపాలన సక్రమంగా అభివృద్ధి జరగక ఇవాళ ఈ ప్రజలకు వీళ్ళు ఏ పార్టీలో 10 ఏళ్లలో ఏమి డెవలప్మెంట్ చేయలేరా ఈ జూబ్లీస్? అంటే జూబ్లీస్ లో వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళని సంపాదించుకోవడం కోసం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఆ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం వాడుకోరు తప్ప ఈ ప్రజలకు ఉపయోగపడలే, ఈ ప్రజలకు అభివృద్ధి జరగలేదు జూబ్లీస్ లా. ఇవాళ మేము గల్లీ గల్లీ చూస్తున్నాం కాబట్టి గత 10 ఏళ్ల నుండి కూడా ఇక్కడ అభివృద్ధి అనేది జరగలేదు కాబట్టి గత 2 సంవత్సరాల నుండి ఇవాళ నవీన్ అన్నోళ్ళు ముందు పడి ఇవాళ ఆ గల్లీలో అభివృద్ధి కోసం భాగస్వాములై పనిచేస్తున్నారు. ఓకే, చివరిగానా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, జూబ్లీస్ ప్రజలందరూ చూస్తున్నారు. చివరిగా యువతకు మీరు ఇంకా 2 రోజులే మాత్రమే టైం ఉన్నది వాస్తవానికంటే, యువతకు జూబ్లీస్ ప్రజలకు మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు? చివరిగా నేను చెప్పేది ఒకటే, యువతరం మేల్కొనవలసిన అవసరం ఉంది. యువతరం ఈ వ్యవస్థను మార్చే శక్తి ఉంది కాబట్టి నవీన్ అన్నకు మద్దతుగా నిలబడండి. యువతరం రేపు ఈ వ్యవస్థను మార్చొచ్చు. జూబ్లీస్ ను అభివృద్ధి చేసే భాగంలో నవీన్ అన్నకు అండగా ఉండి భారీ ఎత్తున ఓట్లు వేసి గెలిపించి యువతరం నవీన్ అన్న అండగా ఉంటే మీకు కష్ట సుఖాలలో రేపు అభివృద్ధిలో జూబ్లీస్ ముందు వరుసలు నిలబెట్టి రేవంత్ అన్న కుడి భుజంగా పనిచేస్తారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి యువతరం నవీన్ అన్న వెంటే ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా.